పిల్లలు, నిన్నటి ఈ 18వ పద్యంలో మనం కుటుంబ బాధ్యత గురించి, భార్యాభర్తల మధ్య ఉండవలసిన అనుబంధం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం నేర్చుకోబోయే ఈ 19వ పద్యంలో జీవితంలో ఎదురయ్యే కొన్ని అనివార్య అయినటువంటి కష్టాలు మరియు వాటి వల్ల కలిగే దుఃఖం గురించి తెలియజేస్తుంది. లోకంలో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంతటి వారికైనా బాధ తప్పదని బద్దెన గారు ఈ పద్యంలో వివరించారు. ఇప్పుడు మనం పద్యం చెప్పుకుందాం. శ్రద్ధగా వినండి. మీరు చక్కగా నిశ్శబ్దంగా కూర్చుని పద్యాన్ని 2 సార్లు చెప్తాను, చక్కగా వినండి. కప్పకు నొరగాలైనను నప్పమునకు రోగమైన సతి తులువైనన్ ముప్పున దరిద్రుడైనను దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతి. కప్పకు నొరగాలైనను సప్పమునకు రోగమైన సతి తులువైనన్ ముప్పున దరిద్రుడైనను దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతి. ఓ సుమతి, కప్పకు కాలు విరిగినా, పాముకు రోగం వచ్చినా, భార్య దుష్టురాలైన, ముసలితనంలో దారిద్ర్యం అనగా పేదరికం సంభవించిన వారికి అధికమైన దుఃఖం కలుగుతుంది. దీన్ని తప్పించుకోలేని నిజం అన్నమాట. ఈ పద్యాన్ని మనం 3 కీలకమైన కోణాల్లో విశ్లేషించుకుందాం. సహాయ స్థితి. పిల్లలు కప్ప గెంతట ద్వారానే తన ఆహారాన్ని వెతుక్కుంటుంది మరియు శత్రువుల నుండి తప్పించుకుంటుంది. అలాంటి కప్పకు కాలు విరిగితే అది ఎంతలా బాధపడుతుందో ఊహించండి. అలాగే వేగంగా పాకే పాముకు రోగం వస్తే అది ఏమీ చేయలేదు. అంటే మన సహజ సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. ఇప్పుడు కుటుంబంలో కలతలు. ఇంట్లో ఉండే భార్య లేదా జీవిత భాగస్వామి మంచి ప్రవర్తన కలది కాకపోతే ఆ ఇల్లు నరకప్రాయం అవుతుంది. బయట ఎన్ని విజయాలు సాధించినా ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఆ మనిషి నిరంతరం దుఃఖంలోనే ఉంటాడు అని కవి హెచ్చరిస్తున్నాడు. వృద్ధాప్యం మరియు దారిద్ర్యం. మనిషికి యవ్వనంలో ఉన్నప్పుడు కష్టపడే శక్తి ఉంటుంది కాబట్టి అప్పుడు పేదరికం వచ్చినా తట్టుకోగలడు. కానీ శరీరం సహకరించని ముసలితనంలో ముప్పున చేతిలో పైసా లేకపోతే అది అన్నిటికంటే పెద్ద శాపం. అందుకే చిన్నప్పటి నుండే మనం కష్టపడి భవిష్యత్తు కోసం పొదుపు చేయటం నేర్చుకోవాలి. విద్యార్థులారా, ఈ పద్యం మనకి జీవిత సత్యాన్ని బోధిస్తోంది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే జాగ్రత్త పడాలని, మంచివారితో బంధాలను ఏర్పరచుకోవాలని మరియు మన వృద్ధాప్యం కోసం ముందే ప్రణాళికాబద్ధంగా ఉండాలని ఈ పద్యం ద్వారా గ్రహించాలి. అజాగ్రత్తగా ఉంటే పైన చెప్పిన పరిస్థితులు ఎదురై రీతిన దుఃఖాన్ని మిగిలిస్తాయి. అలాంటి పరిస్థితులు మనకు వస్తే దుఃఖమే కదా అని చెప్తున్నారు. ఈ పద్యం ప్రకారం ఏ ఏ పరిస్థితులు సంభవించినప్పుడు మనిషికి తప్పకుండా దుఃఖం కలుగుతుంది అని కవి చెప్పారు. విన్నారు కదా. సర్వేజన సుఖినో భవంతు.